ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేటలో సొంతింటి కల నెరవేర్చడమే నా లక్ష్యం. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే పత్తిపాటి ఉద్ఘాటన. అనారోగ్యంతో మృతి చెందిన ఏఎస్ఐ ప్రసన్న రవి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ మృతదేహానికి నివాళులు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. బుధవారం చిలకలూరిపేటలో ప్రారంభం కానున్న సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం. వైభవంగా ఘనంగా శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఉత్సవాలు. ఘనంగా జరిగిన పూజలు, గోవును పూజించిన బ్రాహ్మణ మహిళలు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సభ నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ రఫానీ, ఉద్యోగులు. పేద మధ్యతరగతి వర్గాల చిరకాల వాంఛైన సొంతింటి కల నిజం చేయాలన్న దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఉందని, త్వరలోనే పట్టణాలు, గ్రామాల్లో ఇంటి స్థలం లేని వారిని అర్హుల్ని గుర్తించి ఉచితంగా స్థలాలు మంజూరు చేయనుందని మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. తమ సమస్యలు, ఇబ్బందులు తెలియజేస్తూ ప్రజలు అందించిన అర్జీలను స్వీకరించిన పత్తిపాటి వాటి పరిష్కారంలో భాగంగా అధికార యంత్రాంగంతో మాట్లాడి ప్రజలకు త్వరగా న్యాయం చేయాలని సూచించారు. పట్టణంలో నివాసం ఉండే ఇల్లు లేని 199 పేద కుటుంబాలకు రేపు ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను మంజూరు చేయనున్నట్లు పత్తిపాటి తెలిపారు. తమకు ఇంటి స్థలాలు కావాలని, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తమ కుటుంబాలకు వైద్య సేవల నిమిత్తం ప్రభుత్వం నుండి సీఎంఆర్ఎఫ్ సహాయం అందించాలని కోరుతూ పలువురు పత్తిపాటికి అర్జీలు అందించారు. వారి విజ్ఞప్తులు పరిశీలించిన ఎమ్మెల్యే తప్పక న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. సీఎంఆర్ఎఫ్ అర్జీలను వెంటనే ప్రభుత్వానికి పంపించాలని కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. అర్జీలు ఇచ్చిన వారిని ఉద్దేశించి మాట్లాడిన పత్తిపాటి, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి సొంతిల్లు అందించాలన్న దృఢ సంకల్పంతో చంద్రబాబు ప్రభుత్వం ఉందని, ఇంటి నిర్మాణానికి జాగా లేని వారికి త్వరలోనే ఉచితంగా స్థలాలు మంజూరు చేయనుందని పత్తిపాటి తెలిపారు. గ్రామాల్లోని వారికి 3 సెంట్లు, పట్టణాల్లోని వారికి 2 సెంట్ల స్థలం మంజూరు దిశగా ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించిందన్నారు. గత ప్రభుత్వం ఆర్భాటంగా అమలు చేసిన జగనన్న కాలనీ సెంటు పట్టాల పంపిణీలోని అవకతవకల్ని సరిచేసి అర్హులకు న్యాయం చేస్తుందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన టిడ్కో గృహాలు పొందిన లబ్ధిదారులు వాటిలో నివాసం ఉండకుండా నిరుపయోగంగా ఉంచడంపై స్పందించిన పత్తిపాటి, ఇల్లు పొంది వాటిని సద్వినియోగం చేసుకుని వారి రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిపారు. లబ్ధిదారులు తమకు అప్పగించిన ఇళ్లలో నివాసం లేకుంటే వారి రిజిస్ట్రేషన్లు రద్దు చేసి వాటికి అర్హులైన ఇతరులకు కేటాయించనున్నట్లు పత్తిపాటి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, పట్టణ అధ్యక్షుడు పఠాన్ సమద్ ఖాన్, మండల అధ్యక్షుడు జవాది మదన్ మోహన్, కామినేని సాయిబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్, టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నాదెండ్ల వాస్తవ్యులు జంపాల రామ్మూర్తి మనవరాలి మనవడి నూతన వస్త్ర బహుకరణ వేడుక నాదెండ్ల గ్రామంలోని శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణ మండపం నందు ఘనంగా జరిగింది. ఈ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై చిన్నారులు నిత్యశ్రీ, నాగా, వెంకట గోపిచంద్రను ఆశీర్వదించారు. ఈ వేడుకలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమపల్లి వెంకట సుబ్బయ్య, వెంట నల్లమోతు బాబు, నల్లమోతు వెంకటరామయ్య, నల్లమోతు నారాయణ స్వామి, జంపాల మధు, దేవభక్తుని హనుమంతరావు, దేవభక్తుని రవీంద్రబాబు, శ్రీధర్ బాబు, నల్లమోతు సురేంద్ర, నల్లమోతు సుబ్బారావు, నెల్లూరి శేఖర్ తదితరులు ఉన్నారు. చందు
ప్రజా సమస్యల పరిష్కారంలో బీజేపీ పార్టీ ఎడ్లపాడు మండల అధ్యక్షులు తులాబంధులు సత్యనారాయణ ఆధ్వర్యంలో మండల ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకటేశ్వరరాజు బీజేవైఎం మండల అధ్యక్షులు మల్ల కోటేశ్వరరావు ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు బందల శ్రీనివాసరావు పాల్గొని ఎడ్లపాడు మండలంలోని వంకాయలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు మౌలిక వసతుల సదుపాయాల్లో భాగంగా రోడ్లు మరియు విద్యుత్ దీపాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాను కలిసి విన్నవించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. నాదెండ్ల మండలం కనపర్రు గ్రామానికి చెందిన నాదెండ్ల మండల తెలుగు యువత అధ్యక్షుడు నాతాని అంజిబాబు వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. మంగళవారం ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు వారింటికి వెళ్లి ఆ నూతన వధువరులు అంజిబాబు సూర్యకుమారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరు సదాశివరావు, జవాజీ మదన్, గట్టినేని రమేష్, మల్లవరపు జయప్రసాద్, పచ్చవ రామారావు, పావులూరి కోటేశ్వరరావు, మల్లవరపు ప్రతాప్, బండారుపల్లి రమేష్ మరియు మండల గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లపట్నం జానపాడు రోడ్లోని అమరలింగేశ్వర జిన్నింగ్ మిల్ నందు పిడుగురాళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోలు కేంద్రాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతిక శుక్లా మాట్లాడారు. నాణ్యమైన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ప్రభుత్వం నిర్దేశించిన ధరను వచ్చే విధంగా రైతులు కృషి చేయాలని, కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని పల్నాడు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు కృతిక శుక్లా తెలిపారు. అదేవిధంగా చిలకలూరిపేటలో ఈ నెల 12వ తేదీన బుధవారం చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణంలో సిసిఐ కొనుగోలు ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పాల్గొని ప్రారంభిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ద్వారా మన పల్నాడు ప్రాంతంలో 3 చోట్ల కొనుగోలు కేంద్రాలు కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. 1 పిడుగురాళ్ళ, 2 బ్రాహ్మణపల్లి, 3 గురిజాల్లో. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ కేంద్రాన్ని ప్రారంభోత్సవానికి వచ్చేసిన గౌరవనీయులు మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారు మేడం కృతికా శుక్లా గారు, అదేవిధంగా మార్కెటింగ్ శాఖ అధికారులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరస్వామి గారు, డాక్టర్ గారు, మల్లికార్జున గారు, చెన్నారా గారు, వేదిక మీద ఆర్డీఓ గారు మురళి గారు, దమ్మగుంప లక్ష్మణ గారు, ఇక్కడికి వచ్చిన రైతులు, అదేవిధంగా పత్రికా విలేకరులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. లాస్ట్ ఇయర్ కూడా మనం చూస్తే మనం చాలా బాగా ఈ కేంద్రాల నుంచి కూడా ఎక్కడ కూడా అలాంటి చిన్న పొరపాట్లు కూడా తావివ్వకుండా కూడా సిస్టం ప్రకారం కూడా మనం ఈ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు పూర్తిగా న్యాయం జరిగేటట్లుగా కూడా మనం చేయగలిగాం. ఎక్కడ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ కానీ, లేకపోతే ఎక్కడ అధికారులమైన ఒత్తిడి కానీ ఇక్కడ చేయలే. కానీ 1924 మధ్య చూస్తే ఏ విధంగా జరిగిందో మీకు కూడా తెలుసు. సో అందుకని ఇప్పుడు మేడం కూడా చెప్పారు, ఇక్కడ చాలా బాగా లాస్ట్ ఇయర్ రిపోర్ట్స్ కూడా చాలా బాగున్నాయి, బాగా జరిగాయని చెప్పారు. మేడం గారు కూడా నేను చెప్పాను, ఈ సంవత్సరం కూడా అలానే జరుగుతాయి తప్పకుండా. మన నియోజకవర్గంలో ఈ 3 కేంద్రాల్లో ఏదైతే ఇప్పుడు ఈ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో వాటిని కూడా రైతాంగం కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. వచ్చే 5 రోజులు అన్ని సెంటర్స్ స్టార్ట్ చేయబోతున్నాము. గత సంవత్సరం కూడా మనకి కనీసం 20% పత్తి వాళ్ళ రైతులు వేస్తున్నారు, 20% కనీసం సిసిఐ కొనుగోలు చేస్తుంది. ప్రతి సంవత్సరం వాళ్ళకినే వెళ్తుంది కాబట్టి ఈసారి కూడా వాళ్ళకి
వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ ఈ 11 సెంటర్స్ ఓపెన్ చేస్తున్నాము. కొన్ని నిబంధనలు ఈసారి మారినాయి. దాని గురించి విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్కి, మన రైతులకి, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్కి అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. గత ఒక్క వారం నుంచి అందరికీ ఈ యాప్ ఏం వాడుకోవాలి, రిజిస్టర్ ఎలా చేయాలి, స్లాట్ బుకింగ్ ఏం చేయాలి, ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఎక్కడ పత్తి ఎక్కువ వాళ్ళు కల్టివేట్ చేస్తున్నారు దీని గురించి అవేర్నెస్ సెషన్స్ కూడా పెట్టడం జరిగింది. గత సంవత్సరం 21 నవంబర్ నుంచి ఈ సెంటర్స్ మొదలు పెట్టాము. కానీ ఈ సంవత్సరం కొంచెం ముందుగానే ఈ నిబంధనలు మారినాయి కాబట్టి దీని గురించి అవేర్నెస్ ఉండాలి కాబట్టి కొంచెం ముందుగానే ఓపెన్ చేయడం జరిగింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 20,000 హెక్టర్ ఎక్కువ పత్తి వేయడం జరిగింది. ఈ జిల్లాలో 85,000 హెక్టర్ పత్తి, మనకి కనీసం 2 లక్షల మెట్రిక్ టన్స్ ప్రొడక్టివిటీ వస్తుంది. లాస్ట్ ఇయర్ సీసీఐ వాళ్ళు 35,000 మెట్రిక్ టన్స్ కొనుగోలు చేశారు. సో ఈ ఇయర్ కూడా వాళ్ళు మినిమం ధర 8,000 కంటే 8,000 పర్ క్వింటల్ కంటే ఎక్కువ ఇస్తున్నారు. కానీ వాళ్ళు ఎఫ్ఏక్యూ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, ప్రత్యేకంగా తేమ శాతం 8 to 12% ఉండాలి. తప్పకుండా ప్రతి ఒక్క రైతు సీఎం యాప్లో రిజిస్టర్ చేయాలి. వాళ్ళు రిజిస్టర్ చేస్తే కాపాస్ కిసాన్ యాప్ ద్వారా వాళ్ళకి స్లాట్ బుకింగ్ వస్తుంది. అంటే వాళ్ళు ఏ మిల్కి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, వాళ్ళకి మెసేజ్ వస్తుంది. ఆ టైంకి వాళ్ళు వెళ్ళి అక్కడ ఇది అమ్మకాలు చేయాలి. బిఏ ద్వారా, మన ఆర్ఎస్కేస్ ద్వారా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధులు తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ పాల్గొని అధికారులతో కలిసి కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర ఉద్యమ సమయంలో దేశానికి ఆయన చేసిన సేవల్ని, స్వాతంత్రం సాధించిన అనంతరం ఈ దేశ నిర్మాణంలో వారి ప్రతిభా పాఠవాల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ షేక్ అబ్దుల్ రహీం, మేనేజర్ మొహిద్దీన్, రాజేంద్ర, శానిటరీ ఇన్స్పెక్టర్ సిహెచ్ రమణారావు, మెప్మా సిఓలు తదితర సిబ్బంది ఉన్నారు. నేనేదో యాక్సిడెంటల్గా వెళ్తుంటే పిలిచారు, మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఒక్క 2 ముక్కలు మౌలానా అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడతారు. అబ్దుల్ కలాం అనే పేరు ఒకటి మన దేశంలో ఉంటుంది, ఒకటి గమనించండి. ఆ పేరున్న వ్యక్తి ఖచ్చితంగా విద్యావేత్త అయి ఉంటాడు, అత్యధికమైనటువంటి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అయి ఉంటాడు ఈ దేశంలో. ఒకటేమో మౌలానా అబ్దుల్ కలాం, రెండో వ్యక్తి మన మాజీ రాష్ట్రపతి గారు అబ్దుల్ కలాం. ఆయన ఈ దేశానికి ఎంత సేవ చేశారో మీ అందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు మౌలానా అబ్దుల్ కలాం గారు ఆయన ఒరిజినల్ పేరు వచ్చేసి గులాం మొయినుద్దీన్ అని పెట్టారు. ఆ పేరు ఎవరికీ తెలియదు బహుశా. ఆయన మన దేశంలో కూడా మక్కాలో పుట్టారు. ఆయన మక్కాలో పుట్టి పాకిస్తాన్లో పెరిగి ఈ దేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి చేశారు ఆయన. సో విద్యకు ఆయన చేసిన సేవలు ఎంత అంటే ఆయన బర్త్డేని ఎడ్యుకేషన్ డేగా మనం పెట్టుకున్నాం. సో ఆయన ఈరోజు మనం గుర్తు చేసుకోవటం ఎంతో ఆనందదాయకం. అవకాశం ఇచ్చిన చైర్పర్సన్ గారు కూడా నా ధన్యవాదాలు. అబ్దుల్ కలాం ఆజాద్ గారి గురించి మరి ఈరోజు వారి బర్త్డే సందర్భంగా, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో కాదు భారతదేశం మొత్తం అనుకుంటా మరి ఈరోజు విద్యా దినోత్సవం జరుపుకుంటుంది. అందులో భాగంగా మన చిలకలూరిపేట పట్టణంలోని మన మున్సిపాలిటీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే పీడీ గారు, డిఈ గారు చెప్పినట్టుగా ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. వారు మక్కాలో జన్మించిన మాట వాస్తవం. మరి ఆ తర్వాత వారు గొప్ప కవిగా కూడా ఉన్నారు. వారికి అనేక భాషల్లో ప్రావీణ్యం ఉంది. బెంగాలీలో ఉంది, ఆంగ్లంలో ఉంది, అదేవిధంగా 5-6 భాషల్లో వారికి ప్రావీణ్యం ఉంది. అనేక రచయితలు రచించారు. వారు భారతదేశం పట్ల, భారతదేశం స్వతంత్రం గురించి అనేక పోరాటాల్లో గాంధీజీ గారితో పాటు పనిచేసిన వ్యక్తి. వారు మన యొక్క భారతదేశం చీలిపోయినప్పుడు చాలా కలత చెందారు. భారతదేశం ఈ విధంగా చీలిపోవటం అనేది చాలా దురదృష్టకరమని బాధపడ్డ రాజకీయవేత్తల్లో ఆయన ఇందాక చెప్పినట్టు 11 సంవత్సరాలు భారతదేశంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా 1940 నుంచి 40 సంవత్సరం దాకా భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా కూడా వారు పనిచేశారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే
ప్రతిదీ భారతదేశం పట్ల, భారత ప్రజల పట్ల వారికి ఉన్న ఔదార్యాన్ని మనం గుర్తించవచ్చు. వారు పోరాటాలు చేయడమే కాకుండా మరి గాంధీజీ గారికి తోడ్పాటుగా ఉండి తర్వాత విద్యాశాఖ మంత్రిగా పనిచేసి విద్యలో అనేకమైన మార్పులు తీసుకొచ్చారు. అందుకనే ఈరోజు వారి యొక్క బర్త్డేని విద్యా దినోత్సవంగా చేసుకుంటున్నాం. మరి అలాంటి మహాపురుషుని మనం స్మరించుకోవటం అంటే మనం అందరం కూడా అదృష్టంగా భావించాలి. 2025 డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులను నియమించినప్పటికీ విద్యార్థులకు అనుగుణంగా సరిపోయే అంతమంది ఉపాధ్యాయులు నియమించలేకపోవడం వల్ల విద్యా వ్యవస్థ కుంటుపడుతుందని, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులు నియమించాలని చిలకలూరిపేట ఎస్టీయూ నాయకులు తెలిపారు. స్థానిక ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన అల్లం ఆంజనేయులు కుమారుని వివాహం ఇటీవల జరిగింది. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మంగళవారం వారింటికి వెళ్లి ఆ నూతన వధువరులు శివ, శంకర్ మనోహర్, శివాంజలిలను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరు సదాశివరావు, జవాజీ మదన్, గట్టినేని రమేష్, సుబాని, రామారావు, అంజీ మరియు మండల గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పండరీపురంలోని శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉదయాన్నే స్వామివారికి ఆవు పాలు, ఆవు నెయ్యితో పలు రకాల పళ్ళ రసాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. అనంతరం స్వామి అమ్మవారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలతో అలరించారు. ఈ కార్యక్రమాన్ని రామడుగు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగింది. తదనంతరం మహిళా భక్తులు గోపూజ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం 10 మంది బ్రాహ్మణ దంపతుల్ని ఘనంగా సన్మానించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. विश्वंचमे महश्चमे संविच्चमे ज्ञात्रंचमे सूष्टमे प्रसूष्टमे क्षीरंचमे लयश्चमे अदंचमे मदंचमे यक्ष्मंचमे नामयच्चमे देवारिष्टमे दीर्घायत्वंचमे वित्रंचमे भयंचमे सुगंचमे शगनंचमे सूषाचमे सुदिनंचमे ऊर्चमे सोमृताचमे पयश्चमे अर्धश्चमे घृतंचमे मधुचमे गर्धिश्चमे सुवेदश्चमे कृषिश्चमे वृष्टिश्चमे वेत्रंचमानो गोषमानो अश्वे शरीरशः वीरान्मानो रुद्रभामितो वधीरः वशक्वन्दो नमेश्वर स्वामिने नमः कर्मकताम्बूलं समर्पयामि ताम्बूल सर्वणान् शुद्ध आचमनीयं समर्पयामि नीराजन आनन्दकर्पूर नीराजनो दर्शयामि हाय नमः ओम श्री कृष्णाय नमः ओम श्री कृष्ण पारिजाताय नमः ओम कृष्ण वरुणाथ चेते यो भगवनाथ चेते అందరూ కూడా పళ్ళల్లో గంధం ఉంది. గంధం చల్లండి. గంధ ద్వారా పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో మంగళవారం గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మాజీ కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమం జరిగింది. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు తేళ్ల సుబ్బారావు అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీ విమర్శకులు డాక్టర్ పివి సుబ్బారావు పాల్గొని మాట్లాడారు. అబుల్ కలాం దేశానికి చేసిన సేవ గురించి వివరించారు. తొలుత ఆ మహానీయుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ కార్యదర్శి డాక్టర్ దార్ల బుజ్జిబాబు, సభ్యులు దూలిపాల వెంకట్రావు, షేక్ సిద్ధాంతి కరీముల్లా, బి అజయ్ బాబు, చుక్కా వెన్సెన్పాల్, జాఫర్, గ్రంథాలయ ఇన్ఛార్జ్ అధికారి డి వీర్రాజు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన చెన్నూరి బ్రహ్మయ్య మంగళవారం మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుని పట్టణంలోని క్యాంపు కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుని చెన్నూరి బ్రహ్మయ్య శాలువాతో సత్కరించారు. అనంతరం బ్రహ్మయ్య మాట్లాడారు. పార్టీలో నాకు ఈ పదవి ఇచ్చినందుకు మా నాయకులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని బ్రహ్మయ్య అన్నారు. రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్గా ఈ పోస్ట్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, మా పుల్లారావు గారికి అందరికీ నా కృతజ్ఞత. ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామ వాస్తవ్యులు రిటైర్మెంట్ ఎస్ఐ కత్తి ప్రసన్న గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వారి స్వగృహం వద్ద ఉన్న
మరి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట రావూరి దాసు, కత్తి జెసిబాబు, పుల్లగురు సుబ్బారావు, కొప్పుల రత్నకుమార్, కొప్పుల దినకర్ తదితరులు ఉన్నారు. ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు స్థానిక శాఖ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు తెల్లా సుబ్బారావు అన్నారు. మంగళవారం గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వారోత్సవాల గూడ పత్రికల్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెల్ల సుబ్బారావు మాట్లాడారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు సభలు, సమావేశాలు, విద్యార్థులకు పలు రకాల పోటీలు ఉంటాయన్నారు. చివరి రోజు 20వ తేదీన ముగింపు కార్యక్రమం ఉంటుందని, వారం రోజుల పాటు జరిగిన పోటీల్లో విజేతలైన చిన్నారులకు బహుమతి ప్రదానం ఉంటుందన్నారు. పాఠశాల యాజమాన్యాలు తమ విద్యార్థుల్ని పంపి పుస్తకాల పండుగను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ కార్యదర్శి డాక్టర్ దార్ల బుజ్జిబాబు, సభ్యులు దూలిపాళ్ల వెంకట్రావు, షేక్ సిద్ధాంతి కరీముల్లా, చుక్క డాక్టర్ విన్సెంట్ పాల్, బి అజయ్ బాబు తదితరులు ఉన్నారు. తెలుగులూరుపేట గ్రంథాలయంలో 58వ గ్రంథాలయాల వారోత్సవాలు రేపు 14వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు 20వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా మరి మన దగ్గరలో ఉన్నటువంటి హై స్కూల్స్ మరి విద్యార్థుల్ని ఇక్కడ ఆహ్వానించి ఈ 4-5 రోజులు వారోత్సవాలు వారి చేత అనేక రకాలుగా పుస్తక ప్రదర్శన, పుస్తక పఠనం, అదేవిధంగా కవి సమ్మేళనాలు, రచయితల సందేశాలు, పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనము, వక్తృత్వ పోటీలు, మహిళలకు వివిధ కార్యక్రమాల్లో పోటీలు నిర్వహించబడును. అనేక రకాలుగా ఈ మరి 20వ తారీఖు వరకు కూడా ఈ చివరి రోజు ముగింపు సమావేశం ఉంటుంది. చిలకలూరిపేట మండలం కమ్మవారిపాలెం గ్రామ వాస్తువులు కిలారి రవి గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గత రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమేపల్లి వెంకట సుబ్బయ్య వెంట చాపలమడుగు గోవర్ధన్, కిలారు రవీంద్ర, చాపలమడుగు శివరామకృష్ణయ్య, మాలెంపాటి శ్యామ్, కిలారి సురేంద్ర, పరచూరి మురళి, చాపలమడుగు రామకృష్ణ, చాపలమడుగు వెంకటేష్, నిడమనూరి హనుమంతరావు తదితరులు ఉన్నారు. పట్టణంలోని మార్టిన్ లూథర్ విగ్రహ సెంటర్లో ఉన్న మార్టిన్ లూథర్ విగ్రహం వద్ద మత సంస్కరణ సంస్కర్త మార్టిన్ లూథర్ 542వ జయంతి కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. పాస్టర్ రెవరెండ్ నల్లపు మరియాదాసు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్లు, లూథరన్ సంఘస్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరియాదాసు మాట్లాడారు. చీకట్లో ఉన్న క్రైస్తవ సమాజానికి బైబిల్లోని వాక్యాల ద్వారా వెలుగు చూపిన దిక్సూచి మార్టిన్ లూథర్ అన్నారు. ఆనాటి క్యాథలిక్ మతాన్ని ధిక్కరించి ప్రొటెస్టింగ్ మత ఆవిర్భావానికి బాటలు వేసిన గొప్ప దైవభక్తులు లూథర్ అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా చిలకలూరిపేటలో ప్రజా సమూహాల మధ్యలో ఆయన విగ్రహం ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ దేవకుమార్, రెవరెండ్ యేసురత్నం, రెవరెండ్ రాజేష్ కుమార్, రెవరెండ్ మోహన్ రావు, రాజశేఖర్, రిచర్డ్, దయారత్నం, బుచ్చయ్య, న్యాయవాదులు చిట్టిబాబు, వెంకయ్య తదితరులు ఉన్నారు. ఈరోజు 1517లో సంఘంలో కొన్ని సంస్థలు తీసుకొచ్చిన డాక్టర్ మార్టిన్ లూథర్ గారు ఆయన 1483వ సంవత్సరం నవంబర్ 10వ తారీఖున
జర్మనీలోని ఐసెల్బ్యాన్లో జన్మించడం జరిగింది. ఈరోజు వారి 542వ జయంతి ఉత్సవాలని చిలకలూరిపేటలో వారి విగ్రహం దగ్గర జరిగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన పాస్టర్ గారులు, అలాగే డెలిగేట్స్, సంఘ పెద్దలు, సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రత్యేక సమయంలో ఈ ప్రాంత ప్రజలకి, ప్రత్యేకించి లూథరన్ సంఘానికి, క్రైస్తవ లోకానికి డాక్టర్ మార్టిన్ లూథర్ 542వ జయంతి సందర్భంగా ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.